ఎమ్మెల్సీ కవిత పైన వేటు పడింది, సస్పెండ్ చేశారు. ఆమె వ్యాఖ్యలకు నిరసనగా ఆమె వ్యాఖ్యలు చేసిన పట్ల పార్టీ చాలా సీరియస్ గా అయింది. సో ఇప్పుడే మనకు సమాచారం అందుతూ ఉంది. సో నిన్న నుంచి కూడా ఆమె చేసిన వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ లో తీవ్ర చర్చ జరిగింది. సో ఒక రకంగా అర్ధరాత్రి వరకు కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు సీనియర్ నాయకులందరూ కూడా కలిసి చర్చించారు. సో హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపైన, కవితపై చర్యలు తీసుకోకపోతే అది పార్టీకి భవిష్యత్తులో తీవ్ర డ్యామేజ్ జరుగుతుందని చెప్పేసి సీనియర్లు కూడా కొంత కేసీఆర్ వద్ద కూడా పూర్తి స్థాయిలో కొంత ఒత్తిడి తీసుకొచ్చినట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే కేసీఆర్ కూతురు కవిత కాబట్టి అందుకోసమే ఆమె విషయంలో కొంత ఆచితూచి వ్యవహరిస్తున్నారా, ఇలా జరిగితే పార్టీ క్యాడర్ కావచ్చు, ముఖ్య నేతలకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఏం సందేశం ఇస్తాము, ఎలాంటి మెసేజ్ పోతుంది, ఇది సరైన విధానం కాదు అంటూ కూడా కొంత చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఇదే నేపథ్యంలో ఇక అన్ని ఉపేక్షించినట్టు ఇప్పటి వరకు చూసి చూడనట్టున్నటువంటి కేసీఆర్ ఎట్టకేలకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. సో కాసేపటి క్రితమే ఆమెపై వేటు వేసినట్టుగా తెలుస్తా ఉంది. సో మొత్తానికైతే తెలంగాణ రాజకీయాల్లో ఒక సంచలనం అని చెప్పవచ్చు. గత 3-4 నెలలుగా బీఆర్ఎస్ లో జరుగుతున్న చర్చ, అదేవిధంగా కవిత ఎపిసోడ్ కు బీఆర్ఎస్ ఫుల్ స్టాప్ పెట్టినట్టుగా తెలుస్తోంది. సో ఆమెపై వేటు వేశారు, సో సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లోనే పార్టీకి సంబంధించిన కొంతమంది ముఖ్య నేతలు మొత్తం కూడా ఆమెపై ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు వేటు వేయాల్సి వచ్చింది, ఆమె చర్యలు ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి, ఎవరు చెప్తే ఆమె చేస్తా ఉన్నారు, ఎవరు డైరెక్షన్ లో పనిచేస్తున్నారు అనేది మాత్రం ఇప్పుడు మనకు తెలుస్తా ఉంది. సో మొత్తంగా మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో మొత్తంగా ఆమె చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం తీవ్ర, ఆమె మొత్తంగా కవిత ఎపిసోడ్ తీవ్ర గందరగోళం ఉంది. సో ప్రస్తుతం ఆమెపై వేటు వేశారు. ఇక మరొకసారి మొత్తం కూడా టీఆర్ఎస్ నుంచి మొత్తం ఆమెను బహిష్కరించారు. సో ఏదైతే ఆమె కొంతకాలంగా పార్టీ నేతలపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, అదేవిధంగా కేటీఆర్ కావచ్చు, జగదీష్ రెడ్డి కావచ్చు, అదే సందర్భంలో హరీష్ రావు కావచ్చు, సంతోష్ రావు, ఇలా అందరి ముఖ్య నేతలను టార్గెట్ చేస్తూ ఆమె చేస్తున్న విమర్శలపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదొక అంశం అయితే, ఎందుకంటే ఆమె పార్టీకి సంబంధించిన నిబంధనలు అతిక్రమించారు. సో ఆ సందర్భం వచ్చినప్పుడల్లా పార్టీకి ఆమె చేస్తున్న వ్యాఖ్యలు పార్టీని తీవ్ర గందరగోళపరుస్తున్నాయి. పార్టీ క్యాడర్ను డైలమాలో వేయడం, అదేవిధంగా పార్టీకి సంబంధించి మొత్తం శ్రేణులను తీవ్ర అసంతృప్తికి నిరుత్సాహపరచడం. అదే సందర్భంలో ఒక రకంగా నిన్న మాట్లాడిన మాటలు చూస్తే పార్టీ ఉంటే ఎంత లేకుంటే ఎంత అని కూడా తన కీలక వ్యాఖ్యలు చేశారు, అంటే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంటే బీఆర్ఎస్ పార్టీ కన్నా కేసీఆర్ ముఖ్యం అంటూనే బీఆర్ఎస్ పార్టీ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనే స్థాయిలో ఆమె మాట్లాడి ఇవన్నీ చూసి పార్టీ అధిష్టానం ఎట్టకేలకు ఒక నిర్ణయం తీసుకుంది. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు ఇప్పుడే కాసేపటి క్రితమే. సో మరి కాసేపటి తర్వాత కూడా తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెడుతున్నట్టుగా తెలుస్తోంది ముఖ్య నాయకులందరూ. సో కవిత అంశంలో ఏం జరిగింది, అసలు ఆమెపై ఎందుకు చర్యలు తీసుకోవాల్సి వచ్చింది, అదే సందర్భంలో పార్టీలో ఎవరైనా ఒకటే, కేసీఆర్ కూతురైనా, కేసీఆర్ కొడుకైనా, కేసీఆర్ కుటుంబ సభ్యులైనా, లేకుంటే ఇతర నాయకులైనా అందరికీ ఒకటే న్యాయం. పార్టీని అతిక్రమించిన వారికి, పార్టీ నిబంధనలను దాటిన వారికి, పరిమితులు దాటిన వారికి ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పేసి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చినట్టయింది. సో మొత్తంగా ఇప్పుడు నెక్స్ట్ కవిత ఏం చేయబోతారు అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. సో కవితపై పార్టీ బహిష్కరించిన నేపథ్యంలో నెక్స్ట్ ఆమె భవిష్యత్తు ఏందనే దానిపైన కూడా ఒక చర్చ జరుగుతోంది. అయితే ఆమె అనుచరులు కావచ్చు, కొంత తెలంగాణ పాలిటిక్స్ లో జరుగుతున్న చర్చ ఏంటంటే కవిత త్వరలో కొత్త పార్టీ లాంచ్ చేయబోతున్నారు. అయితే తెలంగాణకు సంబంధించిన కొంత, ఎందుకంటే ఇటీవల కాలంలో మొన్నటి వరకు తెలంగాణ ఉద్యమ కాలంలో జాగృతి ద్వారా బతుకమ్మ కావచ్చు, తెలంగాణ ఉద్యమంకి సంబంధించి కొంత ఆ లైన్ ఎత్తుకున్నటువంటి కవిత ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ తో గ్యాప్ వచ్చిన తర్వాత కొంత ఈ యొక్క బహుజనాలకు సంబంధించి బీసీ, ఎస్సీ, ఎస్టీకి సంబంధించినటువంటి నినాదం ఎత్తుకుంది. సో బహుజన తెలంగాణ కావాలని చెప్పేసి కొత్త నినాదం ఎత్తుకుంది. ఇటీవల ఆమె తీసుకున్న అంశం ఎజెండా కూడా, ఎందుకంటే రాజకీయ వర్గాలకు తీవ్ర చర్చనీయాంశమైంది. ఎందుకంటే బీసీలకు 42% రిజర్వేషన్ పట్ల కొంత ఒత్తిడి తీసుకురావడం, అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ సంబంధించి కేబినెట్ ఆమోదం తెలపడం, అసెంబ్లీలో బిల్లు ఆమోదించడంతో ఆమె అసలు బీఆర్ఎస్ పార్టీకి విరుద్ధంగా సొంతగానే కాంగ్రెస్ పార్టీ కన్నా ముందే జాగృతి కార్యకర్తల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బాణసంచాలు పేల్చడం, అంటే ఒక రకంగా తన ఇనిషియేషన్ వల్ల ఇంత దూరం వచ్చిందని చెప్పేసి కొంత సంబరాలు జరుపుకుంది. స్వయాన కవిత కూడా పాల్గొన్నారు. సో ఇలా ఈ రకంగా చూసుకుంటే ఆమె భవిష్యత్తులో ఈ బీసీ బడుగు బలహీన వర్గాల ఎజెండాగానే కొత్త పార్టీ ప్రారంభించబోతున్నారని ఒక చర్చ జరుగుతూ ఉంది. అది కేవలం ఇంకా నిర్ధారణ కాలేదు, ఒక చర్చ మాత్రమే కొంత. ఎందుకంటే ఇటీవల కాలంలో దానికి కూడా ఒక లాజిక్ చెప్తా ఉన్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఏంటంటే బహుజన రాష్ట్ర సమితి అనే పేరుతో దీపావళికి పార్టీ లాంచ్ చేయాలనే ఒక ఆలోచనలో ఉంది. దాని కారణం ఏంటంటే తెలంగాణలో మెజార్టీ శాతం బీసీ అట్టడుగు వర్గాలు ఉన్నారు కాబట్టి వారికి న్యాయం జరగాల్సి ఉంది. సో అదే సందర్భంలో
ఆ ఎజెండాతోనే పోతేనే తెలంగాణలో పొలిటికల్ గా భవిష్యత్తు ఉంటుందనే ఒక ఆలోచన కవిత ఉన్నట్టు తెలుస్తోంది. అదే సందర్భంగా ఇప్పుడు అదే నినాదంతో మొత్తంగా పార్టీని స్థాపించి ఎన్నికలకు రాజకీయంగా వ్యూహం అమలు చేయాలనుకుంటుంది, రాజకీయంగా భవిష్యత్తు కొనసాగించాలనుకుంటుంది అని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. అయితే మరొకటి అంశం ఏంటంటే ఇన్ని రోజులు తను అత్యంత అంటే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పటికీ తెలంగాణ జాగృతి సంస్థ పేరుతో ఒక రకంగా చాలా యాక్టివిటీ చేపట్టింది. సో చాలా యాక్టివిటీ స్టార్ట్ చేసింది. సో ఈ నేపథ్యంలో తెలంగాణ జాగృతి ద్వారానే ఆల్రెడీ రిజిస్టర్ ఉంది కాబట్టి తెలంగాణ జాగృతిని కొత్త పార్టీగా రూపాంతరం చెందిస్తుంది. సో దాని ప్రకారం ఎన్నికలకు వెళ్తుంది. ఇక తెలంగాణ జాగృతి కవిత కొత్త పార్టీ, అది కూడా నెక్స్ట్ వచ్చే ఈ ప్రస్తుతానికి మంచి రోజులు లేవు కారణంగా దసరా తర్వాత దసరా రోజులో లేకుంటే దీపావళికో ముహూర్తం చూసుకొని కొత్త పార్టీ పేరు తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఎలా ఉండబోతుంది అనేది కొంత ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే మరొక కొత్త అంశం ఏంటంటే ఈ రోజు సాయంత్రము 5 గంటలకు కవిత మరొకసారి ప్రెస్ మీట్ పెట్టే ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడే మనకు అందుతున్న సమాచారం 5 గంటల తర్వాత కవిత ప్రెస్ మీట్ పెట్టి ఈసారి ఏం చెప్పబోతున్నావు, మరింత ఒక పార్టీకి సంబంధించిన కొన్ని కీలక నిర్ణయాలపైన ఆమె ఏవైతే గతంలో లేవనెత్తారో ఆ అంశాలను పూర్తి స్థాయిలో ఇప్పుడు మీడియా ముందు పెట్టబోతున్నారు. కేసీఆర్ ను ఎవరు ప్రభావితం చేస్తున్నారు, ఎందుకు ప్రభావితం చేస్తున్నారు, కేసీఆర్ ను ప్రభావితం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎందుకు అనే దాని అంశంపైన ఈరోజు సాయంత్రం 5 గంటలకు కవితనే ప్రెస్ మీట్ పెట్టి సంచలన వ్యాఖ్యలు చేస్తారని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. వైశాలి, థ్యాంక్ యూ రాధాకృష్ణ.